వాళ్ళు వచ్చేవాళ్ళు ఈ కూరగాయల ఏదైతే బండి ఉందో ఇక్కడికి వచ్చి వాళ్ళు కూరగాయలు కూడా కొనేవాళ్ళు అంటూ కూడా వీళ్ళు ఇక్కడ మనకి ఇందాక చెప్పడం జరిగింది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే రోజు వస్తూ ఉంటాడు కాబట్టి మేము కూడా ఆ వ్యక్తి అని కూడా మేము అనుకోలేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అన్న, ఈ ఘటన అంతా మీకు తెలుసు, అంటే చనిపోయిన తర్వాత ఈ అబ్బాయే చేశాడు అని మీరు అసలు తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఇతను చేయగలడా అనుకున్నారా? అసలు లేదు మేడం, చాలా అమాయకులాగా ఉండే కదా, మనకి చేస్తారని నేను కూడా ఊహించుకోలేదు. అంటే ఇక్కడికి వస్తూ ఉంటారు కదా కూరగాయలు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ ఆయనే చేస్తాను అనుకోలేదు ఇంతవరకు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన చేస్తాడని. అంటే ఎవరెవరు వచ్చేవాళ్ళన్న ఇక్కడికి? వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు, ఆయన వచ్చేటోడు, వాళ్ళ మమ్మీ కుదిరితే. అంటే ఎలా ఉండేవాడు? అంటే మామూలు వాళ్ళతో వాళ్ళ అక్కలతో యాక్టివ్ ఉండేటోడు కాదు, వాళ్ళ అక్కలతో డల్గానే ఉండేవాడు పాపం. వచ్చి వెళ్ళిపోయేటోడు ఉండదు అంతే. అంటే నిన్న పొద్దున్న కూడా ఇక్కడికి వచ్చి పువ్వులు అవి ఇవి కొనుక్కొని వెళ్ళటం జరిగింది అంటూ కూడా కొంతమంది స్థానికులు ఇక్కడ చెప్పడం జరిగింది. కనవలేదు మేడం, ఆ రోజు 3 డేస్ నుంచి కనవలేదు. హాలిడేస్ కదా, మనకు కనవలేదు ఆయన కూడా. ఇప్పుడు నైట్ 7 o'clock వచ్చినట్టున్నాడు అంతే, 3 days బ్యాక్ అంతవరకు. ఇక మళ్ళీ కనవలేదు మనకి. 3 days బ్యాక్ ఆయన ప్రవర్తన కావచ్చు, లేకపోతే ఆయన నడిచే విధానం, మాట్లాడే విధానం, ఇదంతా కూడా ఏమన్నా మీకు అనుమానాస్పదంగా కనిపించింది? అంటే ఇప్పుడు ఇదంతా కూడా గమనించుకుంటే ఇది అవును అతనే చేసి ఉండొచ్చేమో, అందుకే అలా భయపడ్డాడు, అందుకే అలా ఉన్నాడు అన్నట్టు మీకు ఏమైనా అనిపించిందా? లేదు మేడం, ఆయన వచ్చినా కూడా వాళ్ళ అక్క వాళ్ళే మనతో మాట్లాడుతూ వాళ్ళ అక్క వాళ్ళే తీసుకెళ్తాడు. ఆయన బ్యాక్ సైడ్ ఉండి వాళ్ళు అటు నుంచి అటే వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు కూడా చేసుకోలేదు మేడం, వయసు ఉంటే వాళ్ళు కూడా మామూలుగా పెద్దవాళ్ళే వాడు కూడా. అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా? మిడిల్ క్లాసే మేడం, మిడిల్ క్లాస్. అంటే క్రికెట్ బ్యాట్ కోసమే ఇదంతా చేశాడు అంటూ కూడా పోలీసులకు తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక మైనర్ బాలుడు ఒక మైనర్ అమ్మాయిని అంత దారుణంగా చంపుతాడు, అలాంటి ఆలోచన వస్తుంది అని అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడున్న సమాజంలో ఏం తెలియదు మేడం. వాళ్ళు ఇప్పుడు అమాయకం అంటే ఆయన మనం అనుకుంటున్నాం మేడం, అంత చిల్లవాడు చేస్తాడని అనుకోలేం కదా మేడం, చేయలేకపోతారేమో అనుకుంటున్నాం. అంటే మీ చుట్టుపక్కల ఇలాంటిది జరిగింది అంటే ఎలా అనిపించింది? అసలు ఎవరు చంపు ఉంటారు? సీసీ కెమెరాలు దొరకట్లేదు, ఎవరు ఇచ్చేయట్లేదు, ఎలా? మేడం మా వైఫ్ ఇక్కడ మధ్యాహ్నం టైంలో మా వైఫే ఉంటారు, మా పిల్లలు ఇక్కడనే ఉంటారు. మధ్యాహ్నం టైంలో స్కూల్ అయిపోయింటారు, వీడికి వస్తారు వాళ్ళు కూడా. ఆమెలో కూడా భయం అవుతుంది, అందుకే నేనే ఉంటున్నాను. వాళ్ళు కూడా భయపడుతున్నారు పాపం, ఆ భయపడుతున్నారు. మా పిల్లలు కూడా చిన్న పిల్ల వాళ్ళే. మధ్యాహ్నం టైంలో నేను ఉన్నాను, అసలు వాళ్ళే ఉంటారు. మీడియాతో మాట్లాడడానికి అయితే ముందుకు వస్తున్న పరిస్థితి, ఎందుకంటే ఇది ఏదైతే ఇప్పుడు ఈ ఘటన ఉందో సహస్ర హత్య అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. కొంతమంది మాత్రం మనతో మాట్లాడడానికి ముందుకు వచ్చిన పరిస్థితి, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉంటాం. అంటే విన్నారా ఈ సహస్ర కేసు? ఇదంతా కూడా ఎప్పుడు విన్నారు? అసలు ఏమనిపించింది? అదే రోజు మా వాళ్ళు కూడా పక్కనే, ఇంటి పక్కనే ఉంటారు. కాకపోతే అది ఫస్ట్ వాళ్ళకి కారణాలు ఏంటి అని చాలా 2 రోజులు వెతికారని తెలుసు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఎక్కడ లేవు. పర్సనల్స్ ఎక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఎవరింటికన్నా పర్సనల్ సీసీ కెమెరాలు ఉన్నాయా అనేది వెతుకుతారు. ఇప్పుడు ఆ ఇంటి పక్కన అతను కూడా ఒక 1 month కింద KPHBలో చనిపోయాడు. ఆ ఇన్సిడెంట్ కోసం కూడా పోలీసులు వచ్చి సీసీ కెమెరాలని వాళ్ళ చూసి గవర్నమెంట్ సీసీ కెమెరాలు ఉండవు, ఉన్నా పనిచేయండి. ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉండదు, ఒక పోలీసు వాళ్ళు వచ్చి తిరగడం ఉండదు. ఇంతకుముందు గూర్ఖాలు తిరిగేవాళ్ళండి నైట్, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. సీసీ కెమెరాలు ఉండవు. ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఎవరన్నా ఇంటికి వెళ్ళి పర్సనల్ కెమెరాలు చెక్ చేస్తారు. పర్సనల్ కెమెరా ఏంటంటే వాడింటికి పెట్టుకుంటాడు, మొత్తం పబ్లిక్గా ఉండదు కదా, సో ఆ సిస్టమ్ లేదు. ఇంకొకటి మామూలుగా 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడికి అంటే దొరకకుండా, సాక్ష్యాలు దొరకకుండా, సీసీటీవీ ఫుటేజ్కి కనిపించకుండా వెళ్ళాలి, దొంగతనం చెయ్యాలి, అందులో పేపర్లో రాసుకోవడం, ఆపరేషన్ డన్ అని రాయటం, ఇదంతా కూడా అసలు ఎలా చూడాలి? ఇది ఏంటంటే అండి, ఇప్పుడు పిల్లాడికి చెప్పేవాడు లేడు, స్కూల్లో భయం లేదు, పిల్లల తల్లిదండ్రుల భయం లేదు, మొబైల్ యాక్సెస్ ఏంటి, ఓటీటీలు, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము. మేము పెద్దవాళ్ళమే ఎప్పుడన్నా జస్ట్ మొబైల్ పట్టుకుంటే మాకే అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి వీడియోస్ పిల్లలు చూస్తే ఏమవుతారో అనిపిస్తుంది. సో వాళ్ళకి కంట్రోల్ లేదు. వాళ్ళు ఏంటంటే ఇలాంటివన్నీ చూసి తర్వాత అలా ఉండాలి, ఇది చేస్తే మనకు వస్తుంది, దాని తర్వాత చిన్నప్పుడు అంటే గతంలో చూసుకుంటే ఎవరికైనా సరే నెట్ ఎలా యూజ్ చేయాలి, గూగుల్లోకి ఎలా వెళ్ళాలని తెలిసేది కాదు. ఇప్పుడు ఈ మైనర్ బాలుడు ఎవడైతే ఉన్నాడో అతను మాత్రం ఎలా దొంగతనం చేయాలి, ఎలా కనిపించకుండా ఎస్కేప్ అవ్వాలి, ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేశాడంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, పెరిగే పెంపకం ఎలా ఉంది, స్కూల్లో టీచర్ల పట్ల ఆయనకున్న బాధ్యత ఎలా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఇందాక మీరు మాతో ఒక మాట చెప్పడం జరిగింది, ఈ రావు హై స్కూల్ ఏదైతే ఉందో
అందులో మీ పిల్లల్ని జాయిన్ చేద్దాం అనుకున్నారు కానీ చెయ్యలేదు, వద్దు అనుకున్నారు, దేనికని? అంతే అండి. ఇప్పుడు పిల్లలు నేను చూశాను ఒక 2-3 ఇన్సిడెంట్స్. అంటే ఆ పిల్లలు ఇక్కడ కానీ అక్కడ సెంటర్లో నిల్చున్న పిల్లలు కానీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే చాలా ఏంటది పిల్లల లేదు వాళ్ళ మాటలు. మన చిన్నతనంలో అసభ్యకరమైన పదజాలం వాడడం. నేను ఒకసారి ఆపి అడిగాను కూడా, ఏంట్రా మీరు పిల్లలకి ఈ మాటలో మాట్లాడుతుంటే అన్న అంటే అంటే వాళ్ళకి చదువులో లేదు, చదువులో చెప్పరు. చదువులో ముఖ్యంగా ఏం చెప్పాలంటే ఈ రోజులలో సభ్యత, సంస్కారము, పెద్దలతో ఎలా ఉండాలి, పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలి, రోడ్డు మీద ఎలా ఉండాలి, ట్రాఫిక్ రూల్స్, వీటి గురించి చెప్పాలి స్టడీ. ఇప్పుడు ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా లేదు. ఏమైనా మార్కులు వీటి గురించే కానీ మెయిన్ కావాల్సింది ఏంటి తెలుసా? ఫస్ట్ బయట ఎలా బ్రతకాలో అది చెప్పాలి. టీచర్లు కానీ, గురువులు కానీ, తల్లిదండ్రులు కానీ. ఆ సిస్టమ్ ఎక్కడ లేదు. ఇది ఇక్కడ ఒకటి కాదు, ఇంకా ముందు ముందు కూడా చాలా చాలా ఉన్నాయి, ఎదుర్కొంటారు. సో చూడొచ్చు, చాలా మంది కూడా చెప్తున్న మాట అదే అని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు మనం చూసింది కొంతవరకే, ఇంకా రాబోయే కాలంలో ఇంకా దారుణాలు చూడబోతున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే ఈ స్కూల్ ఉందో మనం ఇక్కడ చూడొచ్చు, స్కూల్ పక్కన వెహికల్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతున్నా కూడా అంటే పార్కింగ్ కూడా సరిగ్గా స్థలం లేని ప్రదేశంలో స్కూల్ ఉందని చెప్పొచ్చు. స్కూల్ పక్కనే మనకి ఫ్రూట్స్ కూడా అవి ఇవి అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఈ సంఘటనకి సంబంధించి కూడా చాలామంది ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలను కూడా మనం చూడడం జరిగింది. అన్న ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా మీరు? చెప్పండి, దీన్ని స్పందించండి. ఏం కాదు, ఇక్కడనే ఉంటామండి. ఇక్కడే ఉంటారు అంటే మామూలుగా మీరు స్కూల్ పక్కనే ఉంటున్నారు, ఆ అబ్బాయి మీకు తెలిసి ఉండొచ్చు కదా ఎప్పుడైనా మీ దగ్గర ఫ్రూట్స్ కొనడం మా కానీ? అన్న పిల్లలు చదువుతారు ఇందులో, మా అన్న పిల్లలు చూసి నేను చూడలేదు. 7th క్లాస్, ఆ అబ్బాయి 10th క్లాస్ అంట. అంటే మీ అన్న పిల్లలకి తెలుసా ఆ అబ్బాయి ఎవరు ఏంటని? తెలుసంట. ఎలా ఉండేవాడు? నాకైతే తెలియదండి. అంటే మీరు ఈ ఘటన జరిగిన తర్వాత పిల్లలతో షాప్ మాట్లాడారు అంటే అక్కడ పోయింది మీరు అంటుర్రని, ఆ షాప్ ఆంటీ నిన్ననే ఇప్పుడు పిల్లగాడు మామూలుగా వచ్చిందంట. నిన్ననే పూలకు పూలకు వచ్చింది ఆ ఆంటీ అటు వెళ్ళిపోయింది. ఈ షాప్ ఆంటీకి అంతా తెలుసు, ఆమె కావాలని చెప్తలేదు. మామూలుగా మీకేం తెలుసు చెప్పండి? అంటే నిన్న పూలకు వచ్చి ఏం తీసుకున్నాడు, ఏం పూలు తీసుకున్నంట అబ్బాయి. అంతా ఇంత ఎవరికి తెలియదు ఈ అబ్బాయి ఇట్లా నేనే ఇప్పుడు ఎంత చేస్తున్నా అని ఎవరికి మనసులో ఎవరికి ఉండదు కదా. మామూలుగా కస్టమర్ లెక్కనే కస్టమరు, ఇంత అని తెలియదు ఆమెకు కూడా. అంటే మీరు వార్తల్లో చూసినప్పుడు ఈ అబ్బాయే చంపింది, ఇంత మైనర్ బాలుడు ఇలాంటి అమ్ముతుండే, నేను వాళ్ళ మమ్మీ కూరగాయలకు వస్తుండే కానీ ఆమె కూడా ఉన్నది, ఆమె షాప్ ఉండే, షాప్లో ఆమె కూడా ఉద్దరు చేస్తుండే. మంచిగానే మామూలుగా ఎలా ఉండేది వాళ్ళ బిహేవియర్ కానీ ఇదంతా కూడా ఎలా? తెలియదండి ఎవరిది ఇంట్లో మనం ఎట్లా పోయి చెప్తాము, చెప్పలేము. సో చూడొచ్చు, నిన్ననే ఆ మైనర్ బాలుడు ఇక్కడికి వచ్చి స్కూల్ మనం చూడొచ్చు, ఈ స్కూల్ పక్కనే ఇక్కడికి వచ్చి పూలు కొనుక్కొని స్కూల్ పక్కనే అట్టిపళ్ళు, గ్రేప్స్ ఇవన్నీ కూడా, కొబ్బరికాయలు అలాగే ఇవన్నీ కూడా అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. పువ్వులు, ఫ్రూట్స్ అన్ని